గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మంత్రి వేముల పర్యటన. ఎంపీ బీబీ పాటిల్తో కలిసి మొక్కలు నాటిన మంత్రి. కొమురం భీం జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. మొక్కలు కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్న ఐకే రెడ్డి. వికారాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలని సూచన. షాబాద్ మండలంలో గ్రామాల అభివృద్ధిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే. హరిత వనాలు అభివృద్ధికి నిలయాలుగా తీర్చిదిద్దుతామని హామీ. మెదక్ జిల్లా నిజాంపేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు నిర్వహించారని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి నిధులను కేటాయిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని, ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంట్లో మేము తీసుకున్నాం, కొట్లాడుతున్నాం, నువ్వు వచ్చి ముందట పెట్టి సెల్ఫీ చేయాలి. ఇంకొక ఆయన గుంజుకుంటున్నాడ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి. ఏది గుంజుకుంటావు? రెండో పీసా గుంజుకునేది. ఏది గుంజుకునేది? ఇక కొత్తగా అయిన ఒక ఆయన నిన్న మొన్న అయిన ఇక గుంజుకునుడే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అట స్టేట్మెంట్. ఏం గుంజుకుంటావు? రెండో పీసు గుంజుకుంటే వచ్చేదా? ప్రజలు ప్రేమతో ఆశీర్వదించి ఓట్లేసి గెలిపిస్తే వచ్చే అధికారం నిధులు గుంజుకుంటే రాదు. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మెచ్చే పనులు చేసి, ప్రజల్ని ఆదుకొని, ప్రజలకు అక్కడికొచ్చిన పనులు చేసి, వాళ్ళ ప్రేమని పొంది, వాళ్ళ మెప్పును పొంది, వాళ్ళ ఓట్లతో గెలిస్తే వచ్చిన అధికారం, ఈ బాధ్యత, ఈ పదవులు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొమురం భీం జిల్లాలో హరితహారం కార్యక్రమంలో మంత్రి జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నాటిన మొక్కలలో కనీసం 85% మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి 10% నిధులు కేటాయించి నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 7వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు జరగాలి. అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆసిఫాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేరాబేరి మండలంలో మరి ఇక్కడ ఏదైతే రోడ్స్, స్టేట్ రోడ్స్ ఉన్నాయి కానీ, నేషనల్ హైవేస్ కానీ 3 అంచెలుగా వంటి మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు మనము అక్కడ మొదలు పెట్టుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా గౌరవ శాసనసభ్యులు అత్రం సక్కు గారు, జిల్లా పరిషత్ చైర్మన్
కోవలక్ష్మి గారు, పురాణం సతీష్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మేము అధికారులు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీ, మరి అదే డిఎఫ్ఓ గారు అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ ఆసిఫాబాద్ కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో వర్షపాతం కూడా ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. దాని కొరకు నాటిన మొక్క ప్రతి ఒక్కటి కూడా రక్షించడము, గ్రామాలలో ట్రాక్టర్లు ఇచ్చడము, ట్యాంకర్లు ఇచ్చడము, చెత్త తరలించడానికి టైలర్ కూడా ఇచ్చినాము. దానివల్ల గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఈ వర్షాకాలము ఏదైతే విష జ్వరాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా ఉండాలంటే గ్రామాలని శుభ్రంగా ఉంచాలని చెప్పి దానికి 10 రోజుల కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలం వివిధ గ్రామాల్లో 4వ విడత పల్లె ప్రగతి మరియు 7వ విడత హరితహారంలో భాగంగా పారిశుద్ధ్య పనులను పల్లె ప్రకృతి వనాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుద్ధ్య పనులు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందులు పిచికారీ చేయడం, చెత్త తొలగింపు, రహదారి వెంట పిచ్చి మొక్కలు తొలగించారు. పలు ఇతర సమస్యలపై చర్చించారు. ప్రగతిలో వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మీరిద్దరే బాధ్యులు, సెక్రటరీ నువ్విద్దరే బాధ్యులు. ఏదన్నా కరెక్ట్ చేయాలి. నువ్వు అట్లా ఏదో వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం సస్పెండ్ అవుతావు, రిమూవ్ అవుతావు. సస్పెండ్ కాదు, నీ కొత్త జాబ్ ఇది, మళ్ళీ జాబ్ కూడా రాదు. ఏం పేరు ఇది? మోనా. మరి ఇన్ని రోజుల నుంచి డబ్బులు 20 లక్షలు పెట్టి ఎందుకు ఖర్చు పెట్టు? ఏ నాకు చెప్పకపోయా? 3 ఏళ్ళు అయితే నీకు ఇప్పుడేం సార్? సర్పంచ్ అయినా 2 ఏళ్ళైనా? లేదా మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ గ్రామసభ పెట్టి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పెట్టుకోండి. తీర్మానం చేయాలి, 4 రోజుల వర్కులు అయిపోవాలి. ఈరోజు పల్లె ప్రగతి అని 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా కొత్తూరు గ్రామానికి వచ్చినాం. సభాధ్యక్షుడు గ్రామ సర్పంచ్ మహేందర్ గారు, అదేవిధంగా ఎంపీపీ ఏంబాయి గారు, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి గారు, సింగినూడి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, రైతు బంధు అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారు, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ భీమిరెడ్డి గారు, ఇక్కడ ఉన్న కొత్తూరు గ్రామ పెద్దలందరికీ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డులను ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవేళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య పరిశీలించారు. సర్దార్ నగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం విశాలంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామ సర్పంచ్, కార్యదర్శి, మండలాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మొక్కను పెంచి పోషించాలని, రోడ్లు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీరు ఏమనుకోకూడదు, కానీ ఇవన్నీ చేయవలసిందే. మీకు బాధపడుతుంది, నాకు తెలుసు, నేను చెప్తే బాధపడుతుంది ఎంపీ గారికి, కానీ మేమేం చేయలేము. కొన్ని బాధపడినా కానీ కొన్ని టాబ్లెట్స్ ఎట్లా ఉంటుంది అమ్మా, అది టేస్ట్ బాగుండదు మందులు, కానీ మనం తినాల్సిందే ఉంటుంది. అలా ఉంటుంది బాబు. నేను చెప్పిన మాట నీకు బాగా కనపడడం లేదు, కొన్ని టేస్ట్ బాగాలేదు, కానీ అది మనం ఏం తప్పదు. సో ఇప్పుడు శుభ్రంగా ఉంచడం ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది దాంట్లో సర్పంచ్ గారు, సెక్రటరీ గారు పని చేయాలి, మంచిదే. మీరు కూడా డిమాండ్ చేయాలి. ఈ మొక్కలు నాటడం తెలంగాణకు హరితార కార్యక్రమం. ఈ హరితార కార్యక్రమాన్ని పూర్తిగా అందరి ఇన్వాల్వ్మెంట్ తోని విజయవంతం చేయాల్సిందిగా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో భావితరాలకు తెలిసి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాలిస్తున్నారు అనేది మనందరం కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చినాయి, మరి చాలా చెట్లు పెడుతుంది ఏదో వంతుగా పెడుతుంది. అట్లా కాకుండా మరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకంగా ఒక ఆకర్షణగా అలా చెట్లు పెట్టడం తోని గత 6-7 సంవత్సరాల నుంచి మరి అలా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. పల్లె ప్రగతికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఇది 4 సార్లు మేము పల్లె ప్రగతి చేస్తున్నాము. 2019కి ఇది స్టార్ట్ పెట్టడం జరిగింది, ఇది పల్లె ప్రగతి అని. దాంట్లో చాలా మేము రికార్డ్ బ్రేక్ చేసాము. అంటే ఎంత ప్లాస్టిక్ చెత్త కలెక్ట్ చేసేసి, అలాగా మన డ్రైన్స్ ని క్లీన్ చేసేసి, మోరులు క్లీన్ చేసేసి, అలాగా మన రోడ్స్ కి క్లీన్ చేసేసి మేము రికార్డ్స్ బ్రేక్ చేసాము అప్పుడు రంగారెడ్డి జిల్లాకి. అండ్ రంగారెడ్డి ఫస్ట్ స్థానంలో కూడా వచ్చింది పారిశుభ్రంగాలో. ఎప్పుడు అయితే కానీ మన జిల్లా రంగారెడ్డి జిల్లా మొత్తం రాష్ట్రానికి చూస్తే, నేను అడిషనల్ కలెక్టర్ లాగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పల్లె ప్రగతిలో హరితహారంలో భాగంగా నిజాంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు నిర్వహించారు. ముందుగా కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణను సస్యామలం చేయడం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాములు, వ్యవసాయ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాలం చెట్లు పెడితే అన్ని కూడా మొలకెత్తుతాయి. కాబట్టి పెంచడం పెట్టుడు కాదు, పెట్టుడు అందరు పెడుతుండ్రు, చెట్లు కాపాడుకోవడం ఇంపార్టెంట్. కాపాడుకోవాలి, ఎందుకంటే 80% అన్నా కనీసం దక్కించుకుంటే పెట్టిన దానికి అది మళ్ళీ పెట్టుడు, అది వెళ్ళిపోడు, ఆ చెట్టు వెళ్ళిపోడు, దాన్ని కాపాడకపోవడం అంటే వేస్టే, మళ్ళీ చెత్త ఖర్చు వేస్ట్ అవుతుంది. అందుకని చెత్త పెట్టాలి, పెట్టిన చెట్టును కాపాడుకోవాలి. కాబట్టి అందరూ కూడా ప్రజాప్రతినిధులు మరి మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఒక్కరోజు ఈ 10 రోజులే శుభ్రంగా ఉంచుడు కాదు, నిరంతర ప్రక్రియ. ఊర్లో ఎప్పటికీ పరిశుభ్రంగానే ఉంచాలి. మనం ఏమనుకోవాలి, మా ఇంటి పక్కన చెత్త ఈ ఇంట్లంతా ఊడ్చి తీసుకొచ్చి బయట పడేయద్దు. చెత్త సేకరించే వాళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. బయట పడేస్తే మళ్ళీ మన ఇంటి ముందటనే, మనం ఇంటి ముందర చెత్తకు దోమ వస్తే దోమ మనకు కూడా గుర్తొచ్చు, పక్కలో గుర్తొచ్చు, ఎవరినైనా గుర్తొచ్చు కదా. అట్లా అనారోగ్యం పాలవుతూ ఉంటాం. కాబట్టి ఊరు బాగుంచుకోవాలనుకోవడం అనేది ఒక సర్పంచ్ పనో, ఒక ఎమ్మెల్యే పనో, ఒక ఎంపీటీసీ పనో, ఒక వార్డు మెంబర్ పనో కాదు. అది ప్రజలందరూ కూడా సహకరించాలి. దాన్ని సహకరించి చెత్త బయట వేయొద్దు, చెత్త డంపేయాలనే వేయాలనే ఆలోచన వస్తే ఊరు ఇంకా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పల్లె ప్రగతిలో పాల్గొనండి, పట్టణ ప్రగతిలో పాల్గొవాలి. ఇట్లాంటి కార్యక్రమము భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయట్లేదు. చెట్లు ఎవరు పెడతలేరు. మన ముఖ్యమంత్రి చెట్లు పెట్టాలి, మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్ తరాల కోసం. మనం ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఇంత బతుకుతున్నాం, మన పిల్లల దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు సరుకులు, దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఆంధ్ర మహిళా మండలి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎవరైతే మధ్యాహ్నం భోజనంలో పనులు చేస్తారో హెల్పర్స్కి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అక్షయ పాత్ర ద్వారా కొన్ని సామాగ్రి ఉచితంగా ఇవ్వడానికి, వంట సామాగ్రి ఉచితంగా ఇవ్వడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 218 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నేను అభివందనలు తెలియజేస్తున్నాను. అది వేరు, ఇది వేరు, కానీ అది చాలా ముఖ్యం. బిడ్డల భోజనం అన్నది ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా. విశాఖలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఎంఆర్డీఏ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటుగా పాత పద్ధతిలోనే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ నేత పడాల రమణ డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని, గతంలో జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా సిపిఎస్ రద్దు చేసి పాత పద్ధతిలోనే పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, పరిష్కరించాలి మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు వెంటనే. కరోనా కాలంలో మరణించిన కార్మికులకు 50 లక్షల రూపాయలు అంత ఇవ్వాలి. కరోనా కాలంలో ఉపాధి కల్పించాలి. కరోనా కాలంలో మరణించిన ఉద్యోగులకు 50 లక్షలు ప్రకటించండి ఇవ్వాలి. కరోనా కాలంలో మరణించిన కార్మికులకు 50 లక్షల రూపాయలు ఏఐటీయూసీ అధ్యక్షుడిని రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు అనేవి అపరిష్కృతంగా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఏఐటీయూసీ తరఫున అధికారులకి, ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇవాళ ఎండనక వాననక ఈ పట్టణాల సుందరీకరణలోనూ అత్యంత ప్రమాదకరంగా తాపించినటువంటి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలు తులపాయంగా పెట్టి వాళ్ళ కార్మికులు ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి కార్మికులకి మౌలిక సదుపాయాలు కానీ వారి సమస్యలు పరిష్కారం చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో దశల వారి ఆందోళనకు ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరణ చుట్టింది. అందులో భాగంగా ఇవాళ రీజనల్ ఆర్ట్ డైరెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత ఎన్నికల ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ వెంట రద్దు చేసి పాత పద్ధతిలో అమలు చేస్తామని చెప్పింది. ఈరోజు 2 ఏళ్ళు మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, పరిష్కరించాలి
ఉద్యోగుల సమస్యలు వెంటనే కరోనా కాలంలో మరణించిన కార్మికులకు 50 లక్షల రూపాయలు అంటే ఇవ్వాలి. కరోనా కాలంలో ఉపాధి కల్పించి ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన ముత్తన్న శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ అధిష్టానానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అధ్యక్షులుగా నియమితులైన ముత్తన్న శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు. అన్న సెల్ ఫోన్ లో జరగండి జరగండి వీటికి జరగండి వాడే లేదు అర్థం ఉంటారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీరామ్ చంద్రబాబు గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీ నోక్సాని బాలాజీ గారికి, నాకు సహకరించినటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకి, ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ కార్యకర్తను గుర్తించింది. అలాగే కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి మేము వెన్నెంటూ ఉంటామని చెప్పి ఈరోజు దళితున్నటువంటి నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ధైర్యం చేయనటువంటి ధైర్య సాహసాన్ని రామచంద్ర జనార్దన్ గారు, నోక్సాని బాలాజీ గారు నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యత తెలుగు యువత బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద పార్టీలు కానీ చిన్న చిన్న పార్టీలు కానీ తెలుగు యువత పదవి అంటే అగ్రకులాలకే ఇచ్చేటటువంటి చాలా పార్టీల మధ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీ దళితుల పార్టీ అని ఏదైతే ఈరోజు నాకు తెలుగు యువత బాధ్యతను అప్పచెప్పారో నేను తెలుగుదేశం పార్టీకి, జనార్దన్ గారికి, నోక్సాని బాలాజీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. అలాగే ఈరోజు మా రాష్ట్ర తెలుగు యువత తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, రాత్రి నాతో మాట్లాడుతూ చెప్పినటువంటి చాలా నిర్ణయాలు ఏదో జగన్ రాక్షస పాలన, దళితులకు చేసినటువంటి మోసాలు, బీసీలకు చేసినటువంటి మోసాలు, అలాగే అగ్రకులాలకు చేసినటువంటి మోసాలు ఈరోజు విశాఖ ఏజెన్సీ ముచింగుపుట్ట మావోయిస్టుల తీరుకు నిరసనగా గిరిజన కుటుంబాలు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. 30 మంది మలేషియా సభ్యులు కలిసి గిరిజన మహిళను దేహశుద్ధి చేయడంతో బాధిత గిరిజన కుటుంబాలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా మావోయిస్టులు తమ అడవి నుంచి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వేరే ఊరి కానీ మాత్రమే ఈ పంచాయతీ మాత్రము రంగపల్లి పంచాయతీ మరి మన అందరిది అంటే మన ఇంత బాధలో కష్టంలో మన ఊరి వదులుకొని విడిచిపెట్టి మాత్రం వచ్చే ఉన్నాము. ఇక్కడ మనం ఎంత కార్యక్రమంతో మనం బతుకుతున్నామండి. బతుకుతుంటే మనము ఎవరో మనకి సహకరిస్తారు. అంటే మీరు కొద్దిగా ప్రభుత్వం మీరు చూసి మన కార్యక్రమం చూసి ఇక్కడ ఆర్డీలులో ఎంత కూలి చేసి బతుకుతున్నాము, ఎంత మనము కష్టపడుతున్నాము, అది మీరు కొంచెము సహకరించండి. అది మాత్రం ఎందుకంటే ఇప్పుడు సొంత ఇల్లు లేక, పని చేయడం లేక, దొరకలేక మనం ఊరికి అయితే పొలాలు ఉంది, కొండలు ఉంది, 10-11 ఎకరాలలో ఉంది. అది చేయడం మానేసి అది విడిచిపెట్టి ఇక్కడ ముంచింపుడి గ్రామం వచ్చి మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత బాధపడుతున్నాము. మన చూస్తే ఒక్కొక్క కుటుంబంకి 5-6 పిల్లలు ఉన్నారు. రోజుకి 300 కూలీ అయితే ఎలాగ మనం పోషిస్తాం మన కొడుకు కూతురికి. అది ఒకటి బాధ మనకి. ఇప్పుడు సొంత పని లేక, సొంత పొలాలు లేక, సొంత కొండ లేక
ఎక్కడ మనం పని చేసి మనం బతుకుతామండి? మనం ఇక్కడ ఇంత బాధపడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, మన కోసం ఎవరు ఎడతారు, ఎవరు బాధపడతారు, మనము బతుకుతున్నాం అనమాట. ఇప్పుడు మాత్రం కొంచెము ఇక్కడ ఎస్ఐ గారిని ప్రభుత్వంతో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి కొంచెం మనకి ఇల్లు స్థలాలు మనకి ఏర్పాటు చేశారు. అప్పుడు ఇక్కడ కట్టుకొని మనము గడ్డితో చుట్టూ కట్టుకొని మనము రేకులు వేసుకుని మామూలుగా అలాగా మనం బతుకుతున్నామండి. అక్కడ మీరు ఎలాగా ఏర్పాటు చేయండి, మన కోసం మీరు కష్టపడండి. మనము కష్టపడుతున్నాము కాబట్టి మీరు కూడా కష్టపడండి అండి మా కోసము. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి కావాల్సిన మాకి అయితే ఇప్పుడు కరెంటు ఎవరు తరిమిస్తారు అంటే మనం హౌస్లో తరిమిస్తారు. మనకి ఆవిడతోనే మనం వాళ్ళు చెప్పినట్టు మనం ఒకటి చేసామండి. చేస్తే ఏదో మనకి తప్పైందో లేదో అది మనకి తెలియదు. ఆవిడ మనకి తరిమేశారు అండి. అలా తరిమి ఇంకా తరుముతున్నారు. ఇప్పుడు చూస్తే ప్లేస్ కూడా లేదు, ఇంకా తరుముతున్నారు. రేపు ఎల్లుండి కూడా అలా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ప్లేస్ లేదు అండి. తీసుకెళ్లిపోయి గొంతులకు వస్తున్నారు. ఇలాంటి చాలా జరిగినాయి. మనలను చూస్తే మనలాంటి యూత్ వాళ్ళు మనలను ఇలా మన ముక్తాతలు మన తాత వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. మనలాంటి యూత్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఏంటంటే మనకు జరిగినట్టు ఎవరికి అలా జరగకూడదు. ఎందుకంటే మనం చాలా మంచి వాళ్ళం. ఏంటంటే మనకు తెలియదు కదా, మనం ఏంటి చిన్న పిల్లలము, మనలకు ఒక వయసు వచ్చిన ఒక పిల్లలము. మనలను కనికరించి ఈ యొక్క ముచ్చెంపుట్టు మండలంలో వచ్చి బ్రతుకుతున్నాము. ఏంటంటే కూలి పని రోజుకి 350, 300 తోటి చేసుకున్నాము. ఇప్పుడు మనలను కూడా ఈ వాళ్ళొక భార్య భర్తలు లేకపోయినా భర్తలను చంపిన ఒక మనుషులను వాళ్ళకి కొద్దిగా సహకారం ఇచ్చి వాళ్ళని కొద్దిగా జీతం ఇస్తారని మేము కోరుచున్నాము. మరియు లేని వారికి కూడా కొన్ని అందించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఆ ఊరికి కూడా కొద్దిగా రోడ్ వెళ్ళాలి, జోడిగుమ ఊరిలో రోడ్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళడానికి కూడా కొద్దిగా సమయం లేదు. అలాంటి అడవి, అలాంటి గుప్పలు, చెట్లు చాలా ఉన్నాయి. అటు నుంచి రోడ్ వెళ్ళడానికి సహకరించండి. ఏంటంటే అక్కడ ఉన్న జనాలు చాలా మంది బ్రతకలేక ఆ మాస్టర్లు ఇబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మంత్రి వేముల పర్యటన. ఎంపీ పీబీ పాటిల్తో కలిసి మొక్కలు నాటిన మంత్రి. కొమురం భీం జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదేనన్న ఐకే రెడ్డి. వికారాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలని సూచన. షాబాద్ మండలంలో గ్రామాల అభివృద్ధిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే. హరిత వనాలు అభివృద్ధికి నిలయాలుగా తీర్చిదిద్దుతామని హామీ. మెదక్ జిల్లా నిజాంపేటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.